వెల్కమ్ టు ఆది టైలరింగ్ అండ్ డిజైనర్. స్లీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూశారు కదా. ఓకేనా, ఈరోజు వచ్చి స్టిచ్చింగ్ వీడియో, స్లీవ్లెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో, బ్యాక్ హుక్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ తీసుకోండి. ఇలా బ్యాక్ తీసుకొని లైనింగ్కి డిజైన్ ఎలా కావాలో చూసుకోండి. ఓకే అండి, డిజైన్ ఇది మనం కటింగ్ మార్క్ వేసాము, స్టిచ్చింగ్ మార్క్ వేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చి కటింగ్ మార్క్, ఇది స్టిచ్చింగ్. దీన్ని ఓకే అండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి, హాఫ్కి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా లైట్ గీచుకుంటేనా మార్క్ పైన, ఆ మార్కు కింద ఫోల్డ్ అవుతుందండి. ఓకేనా, చూసారా, ఫోల్డ్ అయింది. ఇప్పుడు వచ్చి బాడీ ఫ్యాబ్రిక్ తీసుకొనేసి ఇలా నీట్గా సెట్ చేసుకోండి. చూడండి, ఇలా స్టిచ్, ఇదే మార్క్కి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్నారు కదా. ఇది కూడా ఈ మార్క్, ఇది కూడా స్టిచ్ చేసుకోవచ్చు చిన్న. ఓకే అండి, చూడండి, ఇలా నీట్గా తీసుకునేసి రెండు ఒకేసారి అయినా చేసుకోవచ్చు అండి. ఓకేనా, చూడండి, వేసారు కదండి. ఇప్పుడు వచ్చి నీట్గా కట్ చేసుకోండి. లేదంటే మీరు నెక్ మాత్రమే చేసుకుని మళ్ళీ చేస్తామనే చేయొచ్చండి. లేదు రెండు ఒకసారి చేసుకున్నామనుకో చేసుకోవచ్చు. చూడండి, ఈ మార్క్కి చూడండి నీట్గా ఓకే అండి. ఈ పీస్ వచ్చి బ్యాక్ హుక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుందండి, అలాగే పెట్టుకోండి. ఓకేనా, చూడండి, ఈ షేపుల్లో లైట్గా ఇట్లా టక్స్ వేసుకోండి. న్యాచురల్ నీట్గా టర్న్ అవుతుంది, అందుకోసమని ఇలా టక్స్ వేసుకునేదండి షేపుల్లో మాత్రము. ఓకేనా, ఇప్పుడు వచ్చి టర్న్ చూడండి, ఇలా ఇలా తీసుకునేసి ఇలా టర్న్ తీసుకోండి. ఓకే అండి, చూశారు కదా. ఇప్పుడు వచ్చి కినారీ, టాప్ సైడ్ కినారీ వేసుకోవాలి. ఓకేనా, స్టిచ్ ఎండ్లో స్టిచ్, టాప్ సైడ్ కినారీ వేసుకోండి. ఇలా ఎండ్లో స్టిచ్ వేసుకోండి.
ఓకేనా. ఫుల్ రౌండ్ ఇలాగే కినారి వేసుకోవాలి. ఓకే అండి. ఓకే అండి. ఫుల్ రౌండ్ కినారి వేసుకోండి. ఇలా ఫుల్ కినారి వేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కినారి వేసుకోవాలి. ఈ బాటంలోనూ స్టిచ్ చేసుకోండి కినారి. ఇలా ఇలా కినారి వేసుకోవాలి. మనం బ్యాక్ హుక్స్ పెడుతున్నాం కాబట్టి ఫుల్ రెడీ చేసుకొని అయినా బ్యాక్ కట్ చేసుకొని ఒకేసారి బ్యాక్ హుక్స్ పెట్టుకోవచ్చు. చూపిస్తాను నేను. సపరేట్ అంటే మీకు కష్టం అవుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెం రిస్క్గా ఉంటుంది, అందుకోసమని ఇలా చెప్తున్నాను. బిగినర్స్ మాత్రమే అండి. ఓకేనా. ఇలా వేశారు కదా. ఇప్పుడు వచ్చి లైనింగ్ లెవెల్కి ఫుల్ కినారీ వేసుకోండి. ఇట్లా కచ్చే స్టిచ్ ఫుల్ ఎండ్లో కొంచెం గ్యాప్ వదులుకొని ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేశాక ఫుల్ లైనింగ్ లెవెల్కి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు దీనికి డిజైన్ చేసుకోవాలన్నా డిజైన్ చేసుకోవచ్చండి. పైపింగ్ ఏమన్నా అటాచ్ చేస్తామన్నా పైపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఇలా లేస్ తీసుకొని అయినా అటాచ్ చేయొచ్చు, లేదంటే మేము పైపింగ్ వేస్తామనే చేసుకోవచ్చండి. ఓకేనా. నేను లేస్ అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఇలా గ్యాప్ ఇచ్చుకుంటే ఇదిగా లుక్ వస్తుందండి. ఓకేనా. ఈ షేప్లో నీట్గా టర్న్ చేసుకుంటా, ఎక్స్టెండ్ చేయకుండా
ఇప్పుడు వచ్చి ఈ ఎండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఎండ్లో స్టిచ్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఇలా మార్క్ ఉంది కదా, సెంటర్కి ఫోల్డ్ చేసుకొని డాట్ స్ట్రైట్ డాట్ నీట్గా పట్టుకోవాలి. ఓకేనా, 3/4 ఇంచుకి ఇక్కడ పెట్టుకొని 3/4 ఇంచుకి 4 ఇంచెస్ డాట్ పట్టుకోవాలి. ఓకే అండి, సేమ్ ఇలానే ఈ కడను స్టిచ్ చేసుకోండి. ఓకేనా, ఓకే అండి, చూడండి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూడా లేస్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇదే లేస్ కాళ్ళనే అటాచ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇలా నీట్గా లేస్ అటాచ్ చేసుకోవాలి. వద్దు అనుకునే వదిలేయచ్చండి, ఎందుకంటే మీకు లుక్ కావాలా, గ్రాండ్గా కావాలంటే వేసుకోవచ్చు. ఈజీ కదా అండి, ఆరామ్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకో స్టిచ్ ఎండ్లో స్టిచ్ వేసుకోండి. చూడండి, ఓకే అండి, ఓకే అండి, చూశారు కదా అండి, నీట్గా లుక్ నీట్గా ఉంటుంది ఇలా. ఓకేనా, ఇప్పుడు వచ్చి మనం సెంటర్ ఓపెన్ చేసుకోవాలి, బ్యాక్ హుక్స్ పెట్టుకుంటాం కాబట్టి సెంటర్ ఇలా చూడండి. ఇలా సెంటర్కి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకునేసి చూడండి. ఓకే అండి, ఇప్పుడు బ్యాక్ హుక్స్ కోసం ఇలా బ్యాక్ హుక్స్, ఈ సైడ్ బ్యాక్ హుక్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చి మనం పట్టి మిగిలింది కదా బ్యాక్లో ఇక్కడ కట్ చేసిండేది, ఇది తీసుకునేసి చూడండి ఇలా 3/4 ఇంచుకి ఒక స్టిచ్ వేసుకోండి. ఓకే అండి, ఇది వచ్చి ఉక్స్ సైడ్కి అండి. ఇది ఉక్స్ సైడ్, ఇది వచ్చి కాజా సైడ్కి. ఓకేనా, కాజా సైడ్కి వచ్చి కొంచెం ఎక్స్ట్రాని తీసుకొని స్టిచ్ చేసుకోండి. 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇలా ముందస్ పైన నీట్గా స్టిచ్ చేసుకోండి.
మనకి వేస్ట్ కాకుండా ఉంటుందండి. బ్యాక్ డీప్లో కట్ చేసిన పీస్తోని బ్యాక్ హుక్స్ ఫ్రంట్ హుక్స్ రెడీ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి. ఇలా ఉంది కదరా అండి. ఇది వచ్చి రైట్ సైడ్ది, లెఫ్ట్ సైడ్ వచ్చి హుక్స్ సైడ్ది వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని వేస్తే ఇలా టాప్ సైడ్ నుంచి కూడా ఒక కినారి వేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఈ సైడ్ నుంచి ఓకే అండి. ఇప్పుడు వచ్చి హుక్స్ సైడ్ దిను రెడీ చేసుకోవాలి. ఇలా ఉల్టా నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా. ఓకేనా, ఇక్కడ ఒకటి వస్తుంది బాటంలో, ఇక్కడికి హుక్స్ ఒకటి 1 2 3 4 వేసుకోవచ్చండి. ఓకే, చూడండి, ఇలా చూసారా. ఓకే అండి, బ్యాక్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ రెడీ చేసుకున్నాం. ఓకేనా, ఫ్రంట్ పీసు మీకు డిజైన్ ఎలా కావాలో అలా నీట్గా వేసుకోవచ్చండి. ఓకేనా, మనం ఇది వచ్చి కటింగ్ మార్క్ వేసాము, స్టిచ్చింగ్ మార్క్ నీట్గా వేసుకోవాలి. ఇలా చూడండి,
ఓకేనా. ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి అర్థాన్ని. సేమ్ మనం బ్యాక్ ఎలా చేసుకున్నాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అంటే, లేదంటే ఫస్ట్ కటింగ్ చేసుకుంటామన్నా కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా బాడీ ఫ్యాబ్రిక్ తీసుకునేసి నీట్గా ఇప్పుడు వచ్చి బాటంలో కూడా ఇలాగే ఇన్అవుట్ చేసుకోవచ్చు మనం. ఓకే అండి. ఇన్అవుట్ చేసుకునే ముందు మనం మార్క్ కొంచెం లెంత్గా డాట్స్ది కొంచెం లెంత్గా పట్టుకోవాలి. ఎందుకంటే ఇన్అవుట్ అయిపోతే కనిపించదు కాబట్టి కొంచెం లెంత్గా పట్టుకోండి. ఓకేనా. ఈ లెవెల్కి నీట్గా కట్ చేసుకునేసి ఈ షేప్ను అంతే అండి. ఈ షేప్లో న్యాచ్ చేస్తుంది. ఈ షేప్లో టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకునేసి ఎండ్లో కినారి వేసుకోండి. ఓకేనా. ఎండ్లో కినారి వేసుకోవాలి. చూడండి స్టిచ్చింగ్ ఎండ్లో స్టిచ్ చేసుకోండి. కినారి స్టిచ్ ఇలా ఎండ్లో స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్ వేసుకున్నాక సేమ్ బాటంలోను స్టిచ్ చేసుకోండి. ఇందులో కినారీ స్టిచ్ బాటంలోనే వేసుకోవాలి. ఓకే. ఇలా స్టిచ్ చేశాక లైనింగ్ లెవెల్కి స్టిచ్ చేసుకోండి. ఓకేనా. కచ్చా స్టిచ్ వేసేసి కచ్చా కట్ చేసుకోవాలండి.
ఈ లెవెల్కి కచ్చా కట్ చేసుకోవాలి. లైనింగ్ లెవెల్కి ఓకే అండి. చూశారు కదా, ఇప్పుడు వచ్చి డాట్ పట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ మార్క్ వేశారు కదా, ఈ మార్క్కి ఓకేనా. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇలా ఓకేనా. షోల్డర్ స్ట్రైట్ పట్టుకునేసి ఇక్కడ షోల్డర్ స్ట్రైట్ పట్టుకోండి. ఫోర్ ఇంచెస్కి డాట్ పట్టుకోండి. ఓకే అండి. ఇలా ఈ సైడు సేమ్, ఇంకో సైడును అలాగే డాట్ పట్టుకోవాలి. షోల్డర్ స్ట్రైట్ పట్టుకొని 4 ఇంచెస్ డాట్ నీట్గా పట్టుకోవాలి. ఇక్కడ ఆర్మల్ నుంచి కూడా డాట్ అండి. ఇది వచ్చి టెన్షన్ మార్జిన్. ఇలా టెన్షన్ మార్జిన్ పెట్టుకునేసి ఇలా టెన్షన్ మార్జిన్ పట్టుకొని డాట్ పట్టుకోవాలి. ఓకే అండి. చూడండి ఇలా ఫ్రెండ్స్ కటింగ్ మాత్రమే వస్తుందండి. ఓకే అండి. సేమ్ ఇంకో సైడును సేమ్ అలానే డాట్ పట్టుకోవాలి. చూడండి. ఓకే అండి. నీట్గా కూర్చుంటుంది చూడండి. ఓకే అండి. చూడండి ఇలా ఫ్రంట్. ఇప్పుడు వచ్చి ఇక్కడ లేస్ అటాచ్ చేసుకోవాలంటే లేస్ అలా అటాచ్ చేసుకున్నాం. ఓకే అండి. చూడండి ఈ లేస్ ఫ్రంట్కి ఎలా అటాచ్ చేసామో బ్యాక్కి అలాగే సేమ్ బ్యాక్ అటాచ్ చేసినట్టు ఫ్రంట్కి కూడా అటాచ్ చేసుకోవాలి. క్యాప్ ఇచ్చుకునేసి షేప్లో నీట్గా షేప్ నీట్గా టర్న్ తీసుకోవాలండి. బాక్స్ షేప్లు కాబట్టి నీట్గా టర్న్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. సేమ్ ఇంకో స్టిచ్ ఈ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఇలా. ఓకే అండి.
ఓకే, ఇక్కడను ట్రేస్ అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఎండ్లో స్టిచ్ చేసుకోండి అలాగే. ఓకేనా, ఓకే అండి. ఫ్రంట్ చూశారు కదండి. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. ఓకే అండి, చూడండి, ఇలా షోల్డర్ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ ఓకే అండి. ఇప్పుడు వచ్చి చూడండి, నార్మల్ షేప్ ఉంది కదా, మెజర్మెంట్ నీట్గా తీసుకోవాలి. ఆల్త్ బ్లౌజ్ ఎంత ఉంటుందో ఆ మెజర్మెంట్కే తీసుకోవాలండి. ఓకేనా, 8 ఇంచీలు ఆల్త్ బ్లౌజు. ఓకే అండి, ఇలా మార్క్ వేసుకునేసి ఇప్పుడు వచ్చి బాటంలో 15 ఇంచులు హాఫ్, 7.5, 15లో 7.5 హాఫ్. ఓకే అండి, ఇలా చూడండి, ఫుల్ వచ్చి 15 రావాలి. ఓకేనా, ఇలా 7.5, 15, 30 వస్తుంది కదండి. ఫ్రంట్ 15, బ్యాక్ 15. ఓకేనా, దాంట్లో హాఫ్ 7.5. ఫ్రంట్ బ్యాక్లోనే ఇలాగే స్టిచ్ మార్క్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ మార్క్ వేసాం కదా, మార్క్ నీట్గా పట్టుకునేసి సైడ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. సేమ్ ఈ సైడును అలాగే స్టిచ్ చేస్తాం.
ఓకే అండి. ఓకే అండి, ఇలా సైడ్ చేసాక ఇప్పుడు వచ్చి ఆర్మల్ పైపింగ్ కట్టాలి. ఓకేనా, ఆర్మల్ ఉంది కదా, ఈ సైడ్ వచ్చి పైపింగ్ కట్టుకోవాలి. చూడండి, ఫ్రంట్ బ్యాక్. ఓకే అండి, పైపింగ్ వచ్చి చూడండి, ఇప్పుడు మనం క్రాస్ పైపింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇవ్వండి. వచ్చి జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా జాయిన్ చేసుకోవాలి క్రాస్గా. ఓకేనా, ఇలా జాయింట్ చేసుకున్నాక చూడండి, ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోండి. ఓకే అండి, ఓకేనా, ఇలా ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ చేశాక చూడండి, ఇలా తీసుకొని మీరు మెజర్మెంట్ వేసుకొని అయినా చేయొచ్చండి 8 ఇంచెస్, లేదంటే ఫ్రీగా అట్లా అలాగైనా వేయచ్చు. లేదంటే మెజర్మెంట్ వేసుకొని 8 ఇంచెస్ 16 ఇంచీలు పెట్టుకొని చేయొచ్చు. ఓకే అండి, చూడండి, ఇలా పైపింగ్ తీసుకునేసి కొంచెం ముందు గ్యాప్ ఇచ్చుకొని ఇలా గ్యాప్ ఇచ్చుకొని అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ ఫోల్డ్ చేయనాక ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, దీనిపైకి తెచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ అప్పుడు ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, జాయిన్ చేసే పని చేస్తాం. ఓకే అండి, ఇది కొంచెం నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా, 2 సైడ్లు ఇలాగే అటాచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. స్లీవ్లెస్ అప్పుడు ఇలా పైపింగ్ కట్టుకుంటే లుక్ బాగుంటుందండి. ఓకే అండి, మళ్ళీ మీరు ఎప్పుడైనా స్లీవ్ అటాచ్ చేసుకోవాలన్నా దీనిపైన అలాగే స్లీవ్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూడండి, ఇలా ఈ సైడ్గా అలాగే అటాచ్ చేసుకోండి. ఓకేనా,
ఇలా అటాచ్ చేశాక ఈ పైపింగ్ పైన ఒక కినారి వేసుకోవాలి స్టిచ్. ఓకే అండి, ఇలా పైపింగ్ పైన స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ చేసే ఈజీగా ఉంటుందండి. ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూసారు కదండి. సేమ్ ఇలాగే ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఓకే అండి, ఇలా 2 సైడ్లు స్టిచ్ చేశాక కినారి ఫినిషింగ్ చూడండి. ఇలా పైపింగ్ ఉందండి, లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి షేప్ ఎలా ఉందో అలాగే ఫినిషింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా డిజైన్ చేసేకి ఈజీ అవుతుందండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా ఫినిషింగ్ చూసారా, ఇలా ఫినిషింగ్ వస్తుంది మనకు. చూడండి, ఓకే. సేమ్ ఇలాగనే ఇంకో సైడ్ కూడా ఫినిషింగ్ చేయండి. ఓకే అండి, ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ ఫినిషింగ్ చేసుకోవాలి. ఓకే అండి, చూడండి, 2 వైపు పైపింగ్ కట్టాక ఈజీ అండి. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, స్లీవ్లెస్ బ్యాక్ హుక్స్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఇంత ఈజీ అవుతుంది. ఓకే అండి, చూసారా, స్లీవ్లెస్ బ్లౌజ్ బ్యాక్ హుక్స్. ఇది వచ్చి ఫ్రంట్ అండి, చూసారా, ఫ్రంట్ బ్యాక్ హుక్స్. ఓకే అండి, ఇప్పుడు వచ్చి ఇక్కడ పైపింగ్ కావాలంటే దారం కట్టుకోవచ్చు. ఓకే అండి, పైపింగ్ ఉంది కదా, ఇలా తీసుకునేసి సేమ్ ఇన్అవుట్ చేసుకోవడం అండి. క్రాస్ కటింగ్ వచ్చేసి బ్యాక్ థ్రెడ్స్ వేసుకుంటే లక్కన్స్ షోల్డర్ జారకుండా ఉంటుందండి. షోల్డర్ జారదు, అకస్మాత్ జారుతుందన్నా కానీ దాంతో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, స్టైల్కనే వేయరు, షోల్డర్ జారే కోసం కూడా వేస్తారు. ఇలా క్రాస్ స్టిచ్ చేసి చూడండి, ఇలా ఓకేనా. దీన్ని వచ్చి టర్న్ చేసుకోవాలి. ఓకేనండి, ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి,
చూడండి ఇలా. ఓకే అండి, ఇలా 2 లెవెల్ తీసుకునేసి సెంటర్కి ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి లట్కన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు చూసుకోవాలండి, 3 లట్కన్ వేసేటప్పుడు చూసుకోవాలి. ఇలా సైడ్కి తీసుకునేసి కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వచ్చి లాక్ చేసుకోండి. ఓకేనా, బాడీకి ఇలా 3 ఇంచెస్ పెట్టుకునేసి, లేదంటే మీరు 2.5 ఇంచెస్ అనే 2.5 ఇంచెస్ పెట్టుకోండి. ఓకేనా, ఇలా బ్యాక్ సైడ్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ వేసుకోవాలి. ఓకేనా, మార్క్ వేసాక సేమ్ అదే జాగాకి లాక్ చేసుకుంటే చూడండి ఇలా లాక్ చేసుకోవాలి. సేమ్ ఆ సైడును ఇలాగే లాక్ చేసుకోవాలి. చూడండి, ఓకేనా, ఫ్రంట్ బ్యాక్. స్లీవ్లెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూశారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, చూడండి బ్యాక్. ఓకేనా, ఇది వచ్చి ఫ్రంట్ అండి. ఓకేనా, ఓకే అండి, ఓకే అండి, చూశారు కదండి స్టిచ్చింగ్ ఎలా చేయాలో. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్ అండి.